అవునన్న మా ఆర్ఆర్పేట చెంచెట్ రోడ్లో మా ఇల్లు శాంతినగర్ 12వ లైన్లో లిఖిత చిట్స్ అని రిజిస్టర్ చీటీ అని చెప్పి మాతో చీట్లు కట్టించుకొని ఈరోజు ఆవిడ అబ్స్టాండ్ అయిపోయింది. పేరు వేమూరు లక్ష్మి వేమూరు రవీంద్ర అండి. ఈరోజు మొన్న శుక్రవారం వరకు ఫోన్ ఎత్తింది, శుక్రవారం నుంచి ఫోన్ ఎత్తకుండా అబ్స్టాండ్ అయిపోయింది. దాదాపు 150 మంది ఆ చిట్లో మొత్తం అంతా చిట్లో ఉన్నారండి. దాదాపు 25 కోట్ల వరకు ఈవిడ మొత్తం జనాల దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజు అబ్స్టాండ్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల నుంచి చేస్తుందండి. దాదాపు నేను మే 2023 కాడి నుంచి నేను చీట్లు వేస్తున్నాను. ఈవిడ దగ్గర 10 లక్షల చీటీ 5 లక్షల చీటీ వేసానండి. మొత్తం పాట లాస్ట్ వరకు వచ్చేసరికి ఉంచుకొని లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు ఇస్తా రేపిస్తా, మొన్న మేతో నా చీటీ అయిపోయిందండి, ఈరోజు ఇస్తా రేపిస్తానని చెప్పేసి ఈరోజు గడుపుకొచ్చి ఈరోజు తాళాలు వేసుకొని అసలు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు, అబ్స్టాండ్ అయిపోయింది. అందరూ అంటున్నారు ఐపీ నోటీస్ ఇవ్వడానికి వెళ్ళిందే అంటున్నారు. దయచేసి మాకు కొంచెం సహకరించి ఐపీ నోటీస్ ఇవ్వకుండా చూసుకొని మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మంది బాధితులు ఉన్నారండి, దాదాపు 150 మంది బాధితులుగా ఉన్నారు. దాదాపు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారండి. అందరూ స్క్రీన్ షాట్లు మెసేజ్లు పెడుతున్నారు, ఇంత డబ్బులు ఇచ్చాము ఇంత జబ్బులు ఇచ్చామని. చాటపూరు ఊరు ఆవిడ అత్తగారు ఊరు చాటపూరు అండి, సొంత ఊరేమో నూజివీడు. ఆ చాటపూరులో వాళ్ళు ఊరంతా వచ్చింది. నిన్న కూడా ప్రెస్ మీట్ జరిగింది, ఊరంతా వచ్చిందండి, మాకెంత ఇవ్వాలి అని. నా పేరు మొగలిగిద్దే కోటేశ్వరం అండి. వేమూరు లక్ష్మి 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసండి. ఎందు గురించి అంటే ఫస్ట్ ఆవిడ ట్యూషన్ చెప్పేదండి. ఆ ద్వారా అక్కడి నుంచి అక్కడ మా చీట్లు వేస్తాం వలన మేము కూడా చీటీ కలపడం మొదలుపెట్టాము. ఫస్ట్లో బాగానే ఇచ్చింది ఆవిడ. తర్వాత నేను 10 లక్షల చీటీలు కలిస్తే 4 లక్షలు క్యాష్ ఇచ్చామండి. క్యాష్ ఇస్తే మాకు మీరు ఏదో రాసి వాళ్ళు మాకు ఇంత అమౌంట్ ఇస్తున్నాం కదా అని చెప్పేసి అంటే మాకు ఇంత నమ్మకంగా ఉంటున్నారు, మాకు ఎవరో రాయలేదు అని చెప్పేసి అని అన్నారండి. తర్వాత 1 లక్ష రూపాయల చీటీ నెలకు 5,000 చొప్పున కట్టానండి నేను. అది 1,20,000 అండి. లాస్ట్ వరకు చీటీ కూడా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను, చీటీ అయిపోతే మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు, మీరు కంగారు పడకండి అని ఇలా జరుపుకుంటూ వచ్చిందండి ఆవిడ. తర్వాత ఇంకా ఫోన్లు ఎత్తడం మానేసేసారండి. మానేసిన తర్వాత మా పాప ఇంటికి వస్తే తాళాలు వేస్తున్నాయి అని చెప్పారండి. మరి మీరు మాకు ఐపీ నోటీస్ తీసుకుందని చెప్పేసి అందరూ ఇక మాలో ఉన్న సభ్యులందరూ ఫోన్లు చేస్తుంటే ఐపీ నోటీస్ మరి ఆవిడ తీసుకోకుండా మాకందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటానండి. స్పాట్ పేమెంట్ ఇలా తీసుకుందండి, గోల్డ్ పెట్టి ఇచ్చామండి. ఇది క్యాష్ అందరూ కూడా గోల్డ్ పెట్టి ఇచ్చిన వాళ్ళు ఒకరు చనిపోయారని ఒకరికి అందరికీ ఇలా చేసి ఇలా అందరి దగ్గర తీసుకుందండి. ఆగస్టు 28న ఇప్పుడు 28న చెక్ నెంబర్ తీసేసుకోండి అంటే బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టేశాను. వేమూరు లక్ష్మి గారు ఫోన్లు చేసి చీట్లు ఎవరన్నా ఉంటే కట్టించండి, వీళ్ళని కట్టించండి అని చెప్తే తెలిసిన వాళ్ళతో అందరితో వేయించి అయిపోయిన తర్వాత ఇంకో ఇవాళ ఇస్తాం రేపిస్తాం, ఇళ్ళు అమ్ముతున్నాం అవి చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వచ్చి సమాధానం లేదు, ఫోన్లు కూడా లేదండి. ఒక్కసారి కూడా ఇంటికి వెళ్తే నాకు బాగోలేదు, మా పిల్లోడికి బాగోలేదు, మా ఆయన గారికి బాగోలేదు అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు ఏదో వంక చెప్పుతాం, వెళ్ళటం నేను రావటం, ఇంటికి వెళ్ళటం రావటం, వాళ్ళని తీసుకొస్తాం ఇదే సరిపోయింది సార్. తీరా వెళ్ళేసరికి తాళం వేసి ఉంది సార్ ఇంటికి. ఇక వాళ్ళ అమ్మగారింటికి కూడా వెళ్ళాం సార్. మాకేం తెలవదమ్మా, మాకేం ఫోన్లు చేయలేదు, అవి చేయలేదు ఈ చేయలేదు అని అన్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ నన్నే అడుగుతున్నారు సార్, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. వాణి సార్, నేను వేయించాను సార్ ఒక నలుగురితో సార్ 15 లక్షలే సార్. అవును సార్ వేయించినాయి సార్. లాస్ట్ చీట్ల వరకు ఉంచేసారు సార్, పాడినా సరే ఇవ్వలేదు సార్. అదేం లేదు సార్, మామూలుగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి చేయండి అని చెప్పి అసలు మొత్తం అందుకోవట్లేదు. ఆవిడ 2 ఉంటున్నారు సార్, ఇవాళ కాదు సార్, ఎప్పటి నుంచో కట్టించుకుంటున్నారు. ముచ్చారు లచ్చి అమ్మండి, ఏమూరు లక్ష్మి అండి. ఏమూరు లక్ష్మి పని కూడా చేస్తాను. సత్రంపాడు 13వ రోడ్లో ఉంటారండి, శాంతినగరం 13వ రోడ్లో ఉంటారు. అలాగని ఆ మాట ఈ మాట చెప్పి మాయ మాటలు చెప్పి మే నెలలో చీటీ రావాలండి 5 లక్షలు.
మళ్ళీ ఒక 5 లక్షలు కట్టించుకుంది. పాతి అప్పుగా 5 లక్షలు తీసుకుందండి. నా ఇంట్లో బంగారం కూడా తీసుకొచ్చి పెట్టి 3 లక్షలు తీసుకుందండి. అమ్మ పిల్ల పెళ్లి పెట్టుకున్నాను, నాకు వెనకాల మగోడు లేడని ఆడుకుంటున్నావా ఏంటి, నేను 2 పిల్లలతో ఉన్నాను, ఇవ్వమ్మని సంవత్సరం నుంచి అడిగినా నాకు ఏదో ఒకటి చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి వెనక్కి పంపించేసేదండి. 1 రూపాయి కూడా ఇవ్వాలండి, 15 లక్షలు ఇవ్వాలండి. ఎప్పుడు ఏడిపించడం అండి. ఏ రోజు ఏడ్చినా సరే ఇస్తానమ్మా, ఇగో ఇల్లు అమ్మేసి ఇస్తాను, ఎందుకు అమ్మకం అవ్వాలి కదా అనే మాటే తప్పండి. ఇప్పటికొచ్చి రూపాయి ఇచ్చింది లేదండి. మీరే న్యాయం చేయాలండి. ఇప్పుడు చచ్చిపోతే సావాలా బతకాలా తెలియదన్నా సరే ఏం చేయను, నేనేం చేయను, ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు, నాకు ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు, అన్ని మాయ మాటలేనండి. ఇంకెవరైనా ఉంటే చెప్పు చీట్లు, ఇంక మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు. 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు 3 లక్షల వరకు అలాగా 15 లక్షలు లాగేసిందండి. ఇప్పటికొచ్చి రూపాయి ఇవ్వలేదండి. ఎవరికి ఏం చెప్పాలి, ఏం చేయాలో, చావాల బతుకలో కూడా మన ఇంటికి వెళ్తే పనికని వెళ్తే తాళం వేసి ఏ ఊరు వెళ్ళింది ఏమోలే అనుకున్నామండి. భర్త ఉన్నారండి, పాప బాబు. ఆయన ఏమి తెలియదండి. ఆయన అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారండి. ఏం చేస్తారనేది తెలియదండి. ఇలా ఏడిపించినండి ఈరోజు ఇలా తీసుకొచ్చిందండి రోడ్డు మీదకి. ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదండి. మీరే న్యాయం చేసి మనకి ఇప్పించండి. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.